దిల్సుఖ్ నగర్ ప్రాంతంపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు వలస వచ్చి ఇక్కడ హాస్టళ్లలో తాత్కాలిక షెల్టర్ పొందుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అర్ధరాత్రి రోడ్లపై సంచరిస్తూ డ్రగ్స్ తో పాటు ఇతర వ్యసనాలకు బానిసలుగా మారుతున్న వైన్యం స్పష్టంగా కనిపిస్తోంది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న రోజే సాధారణ సగటు మహిళగా దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో అర్ధరాత్రి సంచరించి పోకిరీలు ఆకతాయిల ఆగడాలను ప్రత్యక్షంగా చూసిన సుమతి ఈ వ్యవహారంపై సీరియస్ గా చర్యలు తీసుకుంటానన్నారు. తాను చూసిన పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగా దిల్సుఖ్ నగర్ లో హాస్టళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పరిస్థితులన్నీ మారిపోకపోతే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి రోడ్లపై సంచరించే వారిపై డ్రగ్స్ మరియు ఇతర వ్యాపకాలపై డ్రోన్ నిఘా పెట్టి వారి భరతం పడతామని పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉంటే దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో 630 హాస్టళ్లను గుర్తించిన పోలీస్ అధికారులు ఆయా హాస్టళ్లలో సెక్యూరిటీ ఆడిట్ చేశారు. ఇందులో హాస్టల్ ఎంత సురక్షితం, అందులో ఉన్నవారు ఎంత సురక్షితంగా ఉన్నారు, వారి రాకపోకలు ఎంత సురక్షితంగా ఉన్నాయి, వారు ఏ కారణం చేత వచ్చారో ఆ పనిలోనే ఉన్నారా అన్న పూర్తి సమాచారం సేకరించారు. యువత కొందరు వ్యాపారం ముసుగులో డ్రగ్స్ సరఫరా చేయడం, వాడే పదార్థాలపై ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టనున్నారు. అదేవిధంగా మైనర్లను వ్యభిచారంలోకి దింపే వారి వ్యవహారంపై కూడా నిఘా ఉంటుందని పోలీసులు భరోసా ఇస్తున్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారు కాకుండా హాస్టల్ కు సంబంధం లేని వారు కూడా హాస్టల్లో సంచరించే పరిస్థితులు ఉంటే ఆయా యాజమాన్యాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లు చేసి చర్యలు తీసుకుంటామని సిపి స్పష్టం చేశారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో సుమారు 630 హాస్టళ్లు ఉన్నాయి. హాస్టళ్లలోని యువకులు అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపైకి రావడంతో పాటు హాస్టళ్ల పరిస్థితుల్లోని వీధుల్లో పరిస్థితులు గమనిస్తే ముచ్చట్లు షికార్లు చేస్తున్న వైనం కనిపిస్తోంది. ఆయా కాలనీ నివాసులు తమకు ఇబ్బందిగా మారిందని కూడా వాపోతున్నారు. మొత్తంగా 3200 సీసీ కెమెరాల నిఘా ఉందని చెప్తున్నా వీరిని మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. మత్తు పదార్థాల విక్రయాల్లో పాన్ డబ్బాలే కీలకంగా మారుతున్నాయని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పాన్ డబ్బాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిషేధిత పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఇటీవల అర్ధరాత్రి ఆమె నిర్వహించిన ఆపరేషన్ తో మహిళల భద్రత డొల్లతనం బయటపడిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం అర్ధరాత్రి రోడ్లపై యువత విచ్చలవిడిగా తిరుగుతుండడం, పెట్రోలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, రోడ్లపై తిరిగే యువతలో చాలా మంది మత్తు పదార్థాలు మద్యం తీసుకున్నట్లు గుర్తించారు. మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ అధికారులకు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, గంజాయి బ్యాచ్లు చెలరేగిపోతున్నాయంటూ సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.